హాయ్ అండి అందరికీ. ఇవాళ నేను చేయబోయే రెసిపీ బెండకాయ వెల్లుల్లి కారం అండి. చాలా చాలా బావుంటుందండి. వర్షాకాలంలో, చలికాలంలో నోటికి ఇలా చేసుకొని తింటే ఎంత రుచిగా ఉంటుందో అండి. తప్పకుండా ట్రై చేయండి మీరు కూడా. చాలా బావుంటుంది రెసిపీ. అందులో కావాల్సినవి బెండకాయలు ముందుగా సన్నగా కట్ చేసి పెట్టేసుకోండి. అలాగే ఒక పెద్ద సైజు ఆనియన్, 3 లేదా 4 ఎండుమిర్చి పోపుకు వేసుకోవాలండి. ఒక కడాయి తీసుకొని అందులో తగినంత ఆయిల్ వేసుకొని బాగా వేడెక్కాక పోపు దినుసులు వేసుకోండి అందులోకి. అలాగే ఎండుమిర్చి సగంకి ఇలా కట్ చేసుకొని వేసుకోండి. అలాగే ఆనియన్స్ కూడా వేసేసుకొని బాగా వేగనివ్వండి. మంట లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా వేయించుకోండి. ఎంత మగ్గితే అంత మంచి రుచి వస్తుందండి మనకి. ఈ ఫ్రై చాలా చాలా బాగుంటుందండి. తినని వాళ్ళు కూడా ఈజీగా తినేస్తారండి. అలాగే కరివేపాకు కొద్దిగా వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. సాంబార్లోకి కానీ రసంలోకి కానీ చాలా చాలా బాగుంటుందండి ఈ ఫ్రై. తప్పకుండా ట్రై చేయండి మీరు కూడా. అలాగే కొంచెం పసుపు యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. మంట మాత్రం లో ఫ్లేమ్లోనే పెట్టాలండి దీనికి, లేదంటే అడుగంటేసి టేస్ట్ వేరే అయిపోతుందండి మొత్తము. ఇప్పుడు చూసారండి ఆనియన్స్ అన్నీ ఇలా వేగిపోవాలండి. ఎంత వేగితే అంత మంచి టేస్ట్ వస్తుంది. ఇప్పుడు బెండకాయలన్నీ యాడ్ చేసుకోండి. అందులోకి వేసుకొని బాగా కలుపుకోవాలండి బెండకాయలు, లేదంటే అలాగే మాడిపోతాయండి. ఇవి అడుగంటిపోతాయి త్వరగా. చూసారా, బాగా కలుపుకోవాలండి. ఈ విధంగా కలుపుకొని కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకుందామండి అందులోకి. చాలా అంటే చాలా కొద్దిగా వేసుకోండి, ఎందుకంటే మరి వెల్లుల్లి కారంలో కూడా సాల్ట్ వేసుకుంటాం కాబట్టి కొంచెం యాడ్ చేసుకోండి సాల్ట్. చూసారా, బాగా కలుపుకొని మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు పక్కన మగ్గనివ్వండి దాన్ని. ఇప్పుడు వెల్లుల్లి కారంకి రెడీ చేసుకుందామండి. చూసారా, నేను ఒక వెల్లుల్లి గడ్డ మొత్తం తీసేసుకున్నానండి. నీట్గా ఒలుచుకొని పెట్టుకున్నాను. అలాగే తగినంత ఉప్పు. నేను 3 టేబుల్ స్పూన్స్ కారం తీసుకున్నానండి. మీకు కావాలంటే ఇంకొంచెం ఎక్కువ కూడా యాడ్ చేసుకోవచ్చు. వెల్లుల్లి కారంకి కారం ఎక్కువైతేనే టేస్ట్ చాలా బాగుంటుందండి. చూసారుగా, ఈ విధంగా వేసుకొని మీరు కావాలంటే మిక్సీకి అవైలబుల్గా వేసుకోవచ్చు, అంటే మిక్సీకి కూడా వేసుకోవచ్చండి. నేను ఇలా దంచుకుంటే బాగుంటుంది కదా అని ఇలా దంచుకున్నానండి. ఫైన్ పేస్ట్ చేసుకోవాలండి. ఎక్కడ కూడా వలకలుగా ఉండకూడదండి. నీట్గా మిక్స్ అయిపోవాలి ఉప్పు, కారం, వెల్లుల్లి మొత్తము. చూసారండి, బెండకాయలు మధ్యలో ఒకసారి తీసి ఇలా ఒకసారి కలుపుకోవాలండి. వేగుతూ ఉన్నాయి కదా, చూసారు కదండి, పేస్ట్ రెడీ అయిపోయింది మనకి. వెల్లుల్లి పేస్ట్ ఇలా నీట్గా మెత్తగా దంచేసుకోవాలండి వెల్లుల్లి కారం మొత్తము. ఇది ఉత్తగా ఇలా అన్నంలో కూడా వేసుకొని తినొచ్చండి. మీరు కావాలనుకుంటే నెయ్యి వేసుకొని జస్ట్ వెల్లుల్లి కారం వేసుకొని కూడా తినొచ్చు, లేదా ఇలా ఏ ఫ్రైకి వేసుకున్నా కూడా చాలా బాగుంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. చూసారండి, బెండకాయలు అన్నీ వేగిపోయాయి. ఇప్పుడు వెల్లుల్లి ముద్దని చూసారా ఎంత ముద్దగా అయిపోయిందో, వేసుకొని బాగా కలుపుకోవాలండి. బెండకాయలకి బాగా పట్టేలాగా కలపాలండి, లేదంటే ఉండలుగా అలాగే ఉండిపోతుందండి వెల్లుల్లి ముద్ద. చూసారా, ఈ విధంగా నీట్గా మిక్స్ అయిపోవాలండి. అంతేనండి, ఈజీగా సింపుల్గా అయిపోయే బెండకాయ వెల్లుల్లి కారం అండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి.